వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టీమ్ చూస్తే ప్రెజెంట్ రైట్ నో గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ డౌన్లో చూపెడుతుంది. బట్ కాకపోతే లైక్ ఫ్రైడే లాంటి ఫాల్ మళ్ళీ మనం చూసే ఛాన్సెస్ ఉన్నాయనంటే కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి మాట్లాడుకోవాల్సింది. అవి కానీ ట్రిగ్గర్ చేస్తే మళ్ళీ మార్కెట్లో మనం కరెక్షన్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ టైం గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఉంది. అండ్ అట్లనే జనవరి మంత్లో ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ సెల్ చేసిన కంపెనీస్, బై చేసిన కంపెనీస్ లిస్ట్ వచ్చింది. దాని గురించి మన ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తుందా లేదా అనే దాని మీద నొమురో వాళ్ళు ఒక ఆర్టికల్ కూడా రిలీజ్ చేశారు. దాని గురించి ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏప్రిల్లో జరుగుతుందని ఒక అప్డేట్ అయితే మాత్రం వచ్చింది. దాని గురించి బిట్ కాయిన్ ఎనాలిసిస్, ఇంపార్టెంట్ స్టాక్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి, చాలా అప్డేట్స్ కవర్ చేయాల్సినవి ఉన్నాయి. వీక్లీ ఎనాలిసిస్లో మోస్ట్లీ కవర్ చేశాను, బట్ వీక్లీ ఎనాలిసిస్ రిలీజ్ చేసిన తర్వాత ఈ 24 అవర్స్లో ఇంకా చాలా అప్డేట్స్ వచ్చినాయి. అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఎండింగ్ వరకు వీడియో చూడండి. వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టాను అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్, ఫ్రైడే దగ్గర నుంచి వద్దాం. ఫ్రైడే యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగిందన్న దాని గురించి మాట్లాడుకుంటే డౌ జోన్స్ 49 పాయింట్స్ పాజిటివ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూసుకుంటే డౌ 0.1% పాజిటివ్, S&P 500 0.05, నాస్డాక్ 0.22% నెగిటివ్, స్మాల్ క్యాప్ 2000 1.18% పాజిటివ్గా అయితే మాత్రం క్లోజ్ అయింది. ఓవరాల్గా మార్కెట్స్ చూసుకుంటే న్యూట్రల్గా క్లోజ్ అయినాయి. ఫ్రైడే వాళ్ళకి ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. లాస్ట్ టైం ఎక్స్పెక్ట్ చేసిన నెంబర్స్ ప్రకారంగా చూసుకుంటే లాస్ట్ టైం 2.6, మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది 2.5, నెంబర్ ఏమో 2.5 వచ్చింది. పెద్దగా పాజిటివ్గా రాలేదు, న్యూట్రల్గా వచ్చింది. ఇన్ఫ్లేషన్ ఏదైతే న్యూట్రల్గా వచ్చిందో మార్కెట్స్ని కూడా మిక్స్డ్లో క్లోజ్ అయినట్టయితే మాత్రం చేసింది. అయితే ఇన్ఫ్లేషన్ అనేది పెరిగితే మార్కెట్స్కి నెగిటివ్, కానీ లాస్ట్ టైం కన్నా ఈసారి తగ్గింది. అది పాజిటివే కదా అని మీరు అనొచ్చు, పాజిటివే. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లోని ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయాలని మార్కెట్ అనుకుంటుంది. సో ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయాలంటే ఇన్ఫ్లేషన్ అనేది పెరగాలన్నమాట, ఇన్ఫ్లేషన్ తగ్గకూడదు. ఇన్ఫ్లేషన్ తగ్గడంతో ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయరని 91.6% ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో అందువల్లనే యూఎస్ మార్కెట్స్లో పెద్దగా పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ రాలే. మరీ హెవీగా పడిపోతే అట్లా హెవీగా పడలేదు, మరీ హెవీగా పెరిగిపోయిందని అంటే పెరగలేదు. సో న్యూట్రల్గా ఇన్ఫ్లేషన్ రావడంతో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ను యూఎస్ మార్కెట్స్ కూడా న్యూట్రల్గా క్లోజ్ అయినట్టు మనకి కనపడుతుంది. నా యూరోపియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా మిక్స్డ్లోనే క్లోజ్ అయినాయి. ఏషియన్ మార్కెట్స్ పరంగా చెక్ చేసుకుంటే కరెంట్లీ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా కొన్ని మిక్సీలో ట్రేడ్ అవుతున్నాయి, కొన్ని అయితే మాత్రం ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో యాజ్ ఆఫ్ నౌ ఏషియన్ మార్కెట్స్ అన్ని ప్రకారంగా చూసుకుంటే మాత్రం చైనా మార్కెట్స్ని పక్కన పెట్టేస్తే జపాన్ మార్కెట్స్ ఇవన్నీ కూడా న్యూట్రల్ విత్ నెగిటివ్లో అయితే మాత్రం ట్రేడ్ అవుతున్నాయి. ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే, అంటే యూఎస్ మార్కెట్స్ ఎలానో ఫ్రైడే న్యూట్రల్లోనే క్లోజ్ అయినాయి. ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే కరెంట్లీ ఫ్యూచర్స్ అయితే మాత్రం 64 పాయింట్స్, డౌ ఫ్యూచర్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాగానే 70 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. 70 పాయింట్స్ పాజిటివ్. నాస్డాక్ ఫ్యూచర్స్ ఏమో 40 పాయింట్స్ పాజిటివ్. హౌవెవర్ ఏదైనా కానీ న్యూట్రల్ అని మనం అనుకోవచ్చు. ఎందుకో తెలుసా? న్యూట్రల్ అంటే ఏంటో తెలుసా? 0.1, 0.2, 0.3% కానీ ట్రేడ్ అవుతుంటే, అది ఇదర్ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ అలా కానీ ట్రేడ్ అవుతుంటే జస్ట్ ఫ్లాట్లో ట్రేడ్ అవుతుంది, లేదా మ్యూట్లో ట్రేడ్ అవుతుంది, లేదా మిక్సీలో ట్రేడ్ అవుతుంది, లేదా న్యూట్రల్లో ట్రేడ్ అవుతుంది అని దాని అర్థం అనమాట. అందుకే న్యూట్రల్ అని మల్టిపుల్ టైమ్స్ అంటున్నాను. నిఫ్టీ ఎస్టర్డే క్లోజ్ అయిన దగ్గర నుంచి చూసుకుంటే 25,518. ఎస్టర్డే అంటే ఫ్రైడే 3:30 క్లోజ్ అయిన దాని ప్రకారంగా చూసుకుంటే కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే 25,427 దగ్గర చూపెడుతుంది. నేను రికార్డ్ చేసినప్పుడు ఇది యాక్చువల్గా 470 దగ్గర చూపించింది. ఇప్పుడు సడన్గా డ్రాప్ అయిపోయింది. నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్న టైంకి అయితే మాత్రం 90 పాయింట్స్ నిఫ్టీ 50 అయితే మాత్రం గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనపడుతుంది. సో నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపించడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏడియర్స్ని కూడా చూద్దాం. సో ఏడియర్స్ ప్రకారంగా చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1% నెగిటివ్, ఐసిఐసిఐ బ్యాంక్ 2% నెగిటివ్. ఐటీ స్టాక్స్ అయితే మొత్తం రికవరీ వచ్చినాయి. చాలా డేస్ తర్వాత ఐటీ స్టాక్స్లో ఏడియర్స్లో అయితే ఈ పాజిటివ్ మూవ్ కనపడుతుంది. ఇన్ఫోసిస్ 3.59% పాజిటివ్, విప్రో 2.63% పాజిటివ్లో అయితే మాత్రం చూపెడుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఏడియర్స్లో అయితే మాత్రం ఫ్రైడే అంతగా రియాక్షన్ లేదు. బట్ కాకపోతే ఇప్పుడు మార్కెట్స్లో అయితే మాత్రం గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపిస్తున్నట్టయితే మాత్రం కనపడుతుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. మార్కెట్లో అయితే మాత్రం నెగిటివ్ ఓపెనింగ్ చూపిస్తుంది అని మనం చెప్పుకోవడానికి. అయితే సడన్గా మార్కెట్ ఏదైతే వీక్ మూమెంటంలో ఓపెన్ అవుతుందో 90 పాయింట్స్ టు 80 పాయింట్స్ గ్యాప్ డౌన్, ఒకవేళ కానీ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో రికవరీ వస్తుందా లేదా ఫర్దర్గా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుందా? డెఫినెట్గా ఆ క్వశ్చన్ మీకు రేజ్ అయ్యే ఉంటుంది.
అదర్ న్యూస్ అప్డేట్స్ని కూడా వన్ బై వన్ మాట్లాడుకుందాం. నేను సాటర్డే వీక్లీ అనాలిసిస్ రికార్డ్ చేశాక కొన్ని అప్డేట్స్ వచ్చినాయి, వాటి గురించి మాట్లాడదాం. ఇండియన్ గవర్నమెంట్ అయితే మాత్రం అఫీషియల్గా ఒక అప్డేట్ ఇచ్చింది. ఇండియా యూకే ట్రేడ్ డీల్ అనేది ఏప్రిల్లో మోస్ట్లీ కంప్లీట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది అన్నది. ఈ ట్రేడ్ డీల్ గురించి లాస్ట్ ఇయర్ జూలైలోనే మాట్లాడుకోవడం జరిగింది. సో అయితే ట్రేడ్ డీల్ చేసేటప్పుడు ఇండియా యూకే పరంగా ఇండియాకి మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేవి ఏవైతే ఉన్నాయో, అంటే ఇండియా నుంచి యూకేలో సేల్ చేసుకునే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జీరో టారిఫ్స్ని విధించారు. అండ్ అంతేకాదు యూకే నుంచి ఇండియాకు వచ్చేవి మోస్ట్లీ ఆటో రిలేటెడ్గా అయితే 110 నుంచి 10%కి తగ్గించారు. సేమ్ టైం విస్కీ 150 నుంచి 75కి తగ్గించడం జరిగింది. మన ఇండియాలోని ఇట్లాంటి ట్రేడ్ డీల్ జరుగుతునేటప్పుడు యూనియన్ క్యాబినెట్లో బిల్ ఈజీగా పాస్ అయిపోతుంది. కానీ అదర్ కంట్రీస్లో పాస్ అవ్వాలంటే వాళ్ళ క్యాబినెట్స్లో కూడా అప్రూవ్ అవ్వాలి, వాళ్ళ పార్లమెంట్స్లో. అవి మోస్ట్లీ అప్రూవ్ అయిన తర్వాత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరుగుతుంది. ఎస్టర్డే యూకే పార్లమెంట్లో డిస్కషన్స్ వచ్చినాయని అండ్ మోస్ట్లీ ఈ బిల్ అనేది ఏప్రిల్లో కంప్లీట్ అయిపోతుందని కూడా చెప్తున్నారు. అంటే అగ్రిమెంట్ అనేది ఏప్రిల్లో కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. దీనివల్ల లైక్ మన ఇండియా సైడ్ నుంచి అయితే మాత్రం ఆటో సెక్టర్ రిలేటెడ్ కంపెనీస్ కొంచెం లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే యూకేకి ఎక్కువగా మన ఇండియా సైడ్ నుంచి ఆటో కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడికి వెళ్తూ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మేబీ ఈరోజు పాజిటివ్గా కనిపించే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, నొమురా వాళ్ళు ఒక బిగ్ స్టేట్మెంటే ఇచ్చారు. అదేంటంటే రీసెంట్గా ఇండియా ఇన్ఫ్లేషన్ పెరిగింది కదా, ఇండియా ఇన్ఫ్లేషన్ పెరిగింది కాబట్టి మేమైతే ఆర్బీఐ ఈసారి రేట్ కట్ చేస్తుందని అనుకోవట్లేదు. సో రేట్ కట్ చేయాల్సిందంతా లాస్ట్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న సిచ్యువేషన్లో రేట్ కట్ చేయడం కరెక్ట్ పాయింట్ కాదని నొమురా వాళ్ళు అప్డేట్ ఇచ్చారు. ఇదైతే మాత్రం బ్యాంకింగ్ స్టాక్స్కి నెగిటివ్. అంతేకాదు మార్కెట్స్ కూడా ఒక పక్క నెగిటివ్నే, కానీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం వెయిట్ చేసి చూస్తే కానీ మనం కన్ఫర్మ్డ్గా చెప్పలేం. దట్ ఈజ్ అనదర్ వన్. నెక్స్ట్ వన్, వీక్లీ అనాలిసిస్లో మేజర్గా నేను డిస్కస్ చేసింది ఇదే. దీనివల్ల మేబీ మార్కెట్స్ కొంచెం డ్రాప్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. ఈరోజు ఇంట్రాడేలో వాలటాలిటీ కూడా పెరుగుతుంది బికాజ్ ఆఫ్ దిస్ న్యూస్. దిస్ ఈజ్ ద నెగిటివ్ అప్డేట్ ఫర్ మార్కెట్స్. ఆర్బీఐ వాళ్ళు బ్రోకర్కి బేసిక్గా మార్జిన్ ఇస్తున్నాడా, మనకి లెవరేజ్ ఇస్తున్నాడు కదా. ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నాం, అప్పుడు మార్జిన్ ఇస్తున్నాడా? ఇవన్నీ బ్రోకర్కి డబ్బులు ఎలా వస్తున్నాయి? బ్యాంకుల దగ్గర నుంచి అప్పు తీసుకుంటాడు. అప్పు తీసుకునే రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెంచారనమాట. సో ఒకప్పుడు బ్రోకర్స్ ఈజీగా తీసుకునే లోన్స్ ఇప్పుడు అంత ఫాస్ట్గా బ్యాంక్ వాళ్ళు బ్రోకర్స్కి ఇవ్వడానికి అవకాశాలు లేవు. సింపుల్ అండ్ షార్ట్లో చెప్పాలనుకుంటే ఇదే. సో దీనివల్ల ఇంట్రాడే ట్రేడింగ్కి మోస్ట్లీ మార్జిన్స్ ఇంపాక్ట్ పడతాయి, ఎంటీఎఫ్ మీద ఇంట్రెస్ట్స్ ఇంపాక్ట్ పడతాయి. అలానే చాలామంది స్టాక్స్ని ప్లెడ్జ్ చేసి ఆప్షన్ సెల్లింగ్ చేస్తారు, దాని మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఇది ఈరోజు ఇంట్రాడే పరంగా ఇది ఏప్రిల్ 1 నుంచి రూల్ రాబోతుంది. సో మోస్ట్లీ ఈరోజు అయితే మాత్రం ఇంట్రాడేలోని లిటిల్ బిట్ వాలటాలిటీ దీనివల్ల అయితే మాత్రం కనిపించే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే జనవరి మంత్లోనైతే మాత్రం ఇండియన్ స్టాక్స్ ఎక్కువగా బై చేసినవి, ఎక్కువగా సెల్ చేసినవి మ్యూచువల్ ఫండ్స్ పరంగా చూసుకుంటే సెల్ సైడ్ ఉన్నవి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అనేది రైట్ సైడ్ ఉన్నాయి. చూడండి, ఈ రైట్ సైడ్ ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెల్ సైడ్ ఉన్నవి. సో పాలీక్యాబ్, అదానీ గ్రీన్, సో హిండాల్కో, ఐఆర్ఎఫ్సి, హిందుస్థాన్ లాంటి కంపెనీస్ లార్జ్ క్యాప్స్లో సెల్ చేస్తే సైమన్ ఎనర్జీ, చోలా ఫైనాన్స్, బజాజ్ హోల్డింగ్స్, డిఎల్ఎఫ్, ఏబీబీ ఇండియా లాంటి కంపెనీస్ బయింగ్ సైడ్ అయితే మాత్రం ఉన్నాయి. అండ్ అదర్ సైడ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా మీకు రైట్ సైడ్ కనపడుతున్నాయి కదా. ఈ లిస్ట్ బట్టి మీ పోర్ట్ఫోలియోలో ఏవైనా స్టాక్స్ని హోల్డ్ చేస్తుంటే మ్యూచువల్ ఫండ్స్ ఎంత స్టేక్ని సెల్ చేశారనేది చూడండి. దీని గురించి ఇన్ డీటెయిల్గా పోస్ట్ మార్కెట్లో చెప్తానండి. అప్పుడు అంటే ఏ స్టాక్ని ఎక్కువగా సెల్ చేశారని, ఎంత పర్సెంటేజ్ సెల్ చేశారని మేము ఎక్కడ చూడాలి అని అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ అయితే మాత్రం ఈవినింగ్ పోస్ట్ మార్కెట్లో చెప్తాను. ప్రీ మార్కెట్ అయితే వీడియో లెంత్ పెరిగిపోతుంది, అందుకోసం. నా ఇవన్నీ మార్కెట్ అప్డేట్స్ ప్రకారంగా చూసుకుంటే ఎఫ్ఐఐ అసలు వన్ ఆఫ్ ద షాకింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి. నేను ఈరోజు కూడా స్టాక్స్ గురించి చూసినప్పుడు బ్లాక్ డీల్, బల్క్ డీల్స్లో చూశాను. బ్లాక్ డీల్, బల్క్ డీల్స్లో లైక్ ఇన్సైడ్ ట్రేడింగ్స్ కానీ, బ్లాక్ డీల్, బల్క్ డీల్స్లో కానీ ఎక్కడ కూడా ఒక బిగ్ సెల్ ఆఫ్ ఆర్ బిగ్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ని సెల్ చేసినట్టు కానీ బై చేసినట్టు కానీ కనిపించలేదు. బట్ ఎఫ్ఐఐ చూస్తే 7,395 crores మార్కెట్లో సెల్ చేయడం జరిగింది. డిఐ అయితే మాత్రం 5,553 crores బై చేయడం జరిగింది. సో నెంబర్ అయితే మాత్రం నెగిటివ్గానే ఉంది. మేబీ దీని ప్రకారంగా చూసుకుంటే ఎఫ్ఐఐ షార్ట్ సైడ్ పొజిషన్స్ ఏదైతే బిల్ చేశారో దీని ప్రకారంగా చూసుకుంటే మాత్రం ఫ్రైడే షార్ట్ సైడ్ ఇంకా పొజిషన్స్ యాడ్ చేసినట్టే కనబడుతుంది. ప్రొప్రైటరీ ట్రేడర్స్ కూడా షార్ట్ సైడ్ పొజిషన్స్ యాడ్ చేసినట్టే కనబడుతుంది. 12 రోజులు ఎఫ్ఐఐ కంటిన్యూస్గా షార్ట్ కవరింగ్ పొజిషన్స్ చేసుకుంటూనే వెళ్ళారు.
100% నుంచి 68%కి వచ్చింది ఎఫ్ఐఐ షార్ట్ పొజిషన్స్. మళ్ళీ ఇప్పుడు 76%కి రైజ్ అయింది. పర్సంటేజ్ రైజ్ అవ్వడంతో మార్కెట్లో కన్సర్న్స్ రైజ్ అవుతున్నాయి. మేబీ ఫాల్ కనపడుతుందా అని. ఆల్రెడీ గిఫ్ట్ నిఫ్టీ అయితే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనపడుతుంది. వాళ్ళకున్న షార్ట్ పొజిషన్స్లో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనపడుతుంది కాబట్టి మార్కెట్ నెగిటివ్ సినారియోస్ ఓపెన్ అవుతున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ ప్రాఫిట్లోనే ఉంటారు. అయితే ఆ ప్రాఫిట్ని బుక్ చేసుకొని షార్ట్ కవరింగ్గా మార్చి మార్కెట్ని పైకి తీసుకెళ్తారని అంటే 2 థింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఆర్బీఐ తీసుకొచ్చిన రూల్ మార్కెట్లో వాలటిలిటీని క్రియేట్ చేస్తుంది. 2, ఈరోజు ఐటీ స్టాక్స్ కరెక్షన్ అవుతున్నాయో లేదో చూడండి. లాస్ట్ వీక్ నిఫ్టీ 50లో ఇంత హెవీ డ్రాప్ రావడానికి కారణం ఐటీ స్టాక్స్లో కానీ ఈరోజు కూడా డిక్లైన్ వస్తే మాత్రం మళ్ళీ ఈరోజు మనం ఫాల్ చూసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. దిస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, నిఫ్టీ 50 ఒక క్రూషియల్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది, 25,470. ఇన్ టర్మ్స్ ఆఫ్ సైకాలజికల్ నెంబర్ పరంగా మాట్లాడుకుంటే 25,500. ఎనీథింగ్ నిఫ్టీ 50 25,500 బిలో కానీ మార్కెట్ సస్టైన్ అయితే మాత్రం నిఫ్టీ 50 అండర్ పెర్ఫార్మెన్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎప్పుడైనా కానీ గ్యాప్ డౌన్స్ ఓపెన్ అవుతున్నా, హెవీ ఫాల్ దాని ముందు రోజుల్లో హెవీ ఫాల్స్ కనిపించిన లోవర్ టైం ఫ్రేమ్తో మార్కెట్ అనాలిసిస్ చేయొద్దు. బికాజ్ లోవర్ టైం ఫ్రేమ్లో మీకు మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని ఐడెంటిఫై చేయడం కష్టం అవుతుంది. సో లోవర్ టైం ఫ్రేమ్లో కాకుండా హైయర్ టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ చూడండి, కామన్గా ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఆల్రెడీ 25,500 దగ్గర అయితే మాత్రం మనకు వచ్చింది. ఎనీథింగ్ ఇప్పుడు ఈ 500 లెవెల్ బ్రేక్ అయితే మేబీ మనం కరెక్షన్ చూడొచ్చు. నిఫ్టీ 50 పరంగా 25,500 ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం మనం డ్రాప్ చూసే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ అయితే మాత్రం ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనపడుతుంది. స్టార్టింగ్ 30 మినిట్స్ 1 అవర్ ఏం చేయొద్దు. ఎందుకంటే 3 డేస్లో హెవీ ఫాల్ వచ్చింది. 26,000 నుంచి 25,500 500 పాయింట్ ఫాల్. ఇప్పుడు మార్కెట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే మాత్రం ఇంకా ఎక్కువ ఫాల్ వచ్చినట్టే. ఇప్పుడు 4 డేస్లో ఇంత ఫాల్ వచ్చింది కాబట్టి మార్కెట్ కొంత బౌన్స్ అయినా అవ్వాలి. ఐటీ స్టాక్స్ ఆల్రెడీ కూల్ ఆఫ్ అయినట్టు ఫ్రైడే కనిపించింది. ఒకవేళ ఈరోజు కూడా కూల్ ఆఫ్ అవుతున్నట్టు కనపడితే మాత్రం ఎనీ గ్యాప్ డౌన్ అది మార్కెట్ ఇనీషియల్ టైమ్స్లో బౌన్స్ అవడానికి హెల్ప్ అవుతుంది. అలా బౌన్స్ అవుతున్నప్పుడు బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తున్నారు అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఎలా చూడాలి? వెయిట్ చేసి చూడడం అని అంటే స్టార్టింగ్ 30 మినిట్స్ 40 మినిట్స్ చూసామనుకోండి, ఒక 1 అవర్ మార్కెట్ రికవరీ అవుతున్నప్పుడు ఇంపార్టెంట్ లెవెల్ ఏదైతే ఉందో దాని అబోవ్ వెళ్ళడానికి ట్రై చేస్తే ఓకే, నిజంగానే బిగ్ ప్లేయర్స్ షార్ట్ కవరింగ్ చేస్తున్నారని అర్థం. సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోయి గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది కాబట్టి రివర్స్లో వెళ్ళేటప్పుడు అది రెసిస్టెన్స్, అది బ్రేక్ అవ్వకుండా మళ్ళీ దానికి టచ్ చేసి డ్రాప్ అయిపోయింది అనుకోండి, మోర్ ఫాల్ మనం చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఇది నిఫ్టీ 50కి. వెన్ ఇట్ కమ్స్ టు సెన్సెక్స్ కూడా 82,500 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. అండ్ ఎనీథింగ్ 82,500 లెవెల్ కానీ ఒకవేళ కానీ బ్రేక్ అయినా లేదా దాని బిలో కానీ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయినా కానీ ఫాల్ కనిపించడానికి చాలా తక్కువ ప్రాబబిలిటీస్ అనేది నా ఒపీనియన్. ఆన్ ద అదర్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ 59,900 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. అండ్ ఎనీథింగ్ బ్యాంక్ నిఫ్టీ 59,900 లెవెల్ కానీ బ్రేక్ అయితే మేబీ మనం ఫాల్ చూడొచ్చు, లేకపోతే మాత్రం ఫాల్ కనిపించే ప్రాబబిలిటీస్ తక్కువ. వెన్ ఇట్ కమ్స్ టు ఫిన్ నిఫ్టీ 27,900 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. అది కానీ బ్రేక్ అయితే మేబీ మళ్ళీ కరెక్షన్ చూడొచ్చు, లేకపోతే మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఫాల్ అంత అగ్రెసివ్గా అయితే మాత్రం రాదు. బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ దగ్గరలో లేవు, బట్ నిఫ్టీ సెన్సెక్స్ ఉన్నాయి. సో కాషియస్గా కొంచెం అప్డేట్స్ని అయితే మాత్రం చూడండి. ఇది ఇట్లా ఉంటే బిట్కాయిన్ పరంగా చూసుకుంటే 68,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చెక్ చేసుకుంటే 15 మినిట్స్ అంటే యూజువల్గా చెక్ చేసుకుంటే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి అయితే మాత్రం షార్ప్ డిక్లైన్ అయితే మాత్రం బిట్కాయిన్ వచ్చింది. మీరు ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 70,600 నుంచి షార్ప్ వేలో ఫాల్ అయితే మాత్రం బిట్కాయిన్లో కనిపించింది. ఆఫ్టర్ గుడ్ ఫాల్ ఆబ్వియస్లీ మార్కెట్ కొంత బ్రీత్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది రైట్ నౌ బ్రీత్లోకి వెళ్తుంది. కానీ కరెక్ట్గా చెక్ చేసుకుంటే ఇది ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. ఎనీథింగ్ ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ అవుట్ సైడ్ వస్తే మేబీ ముందు ట్రెండ్ బీరిష్ ఉంది కాబట్టి ఫాల్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ కానీ ట్రయాంగిల్ ప్యాటర్న్ అప్ సైడ్ కానీ వెళ్తే మాత్రం 70,500 వరకు వెళ్ళొచ్చు. కొన్ని న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి, యూఎస్లో బిగ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ అన్నీ కూడా బిట్కాయిన్లో అమౌంట్ని లోడ్ చేస్తున్నారని. ఒకవేళ కానీ అది నిజమైతే మాత్రం బిట్కాయిన్ షార్ప్ వేలో రికవరీ అనేది కనపడుతుంది. ఎసెట్స్లోని కొన్ని మనం ఈక్విటీ కాకుండా కొన్ని ఎసెట్స్ మనం చూసుకునేటప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ఎలానో బిట్కాయిన్ కూడా అలాంటి కైండ్ ఆఫ్ ఎసెట్గానే మనం తీసుకుంటాం. కానీ బిట్కాయిన్ చాలా వాలటిలిటీ ఉంటుంది సిల్వర్ కన్నా. సో అందువల్ల ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసేది కొంచెం తక్కువ క్యాపిటల్తోని మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. బిట్కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద డెల్టా ఎక్స్చేంజ్ లింక్ ఉంది, లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే డెఫినెట్గా మీరు యాక్టివ్గా ట్రేడ్ చేసుకోవడానికి అయితే మాత్రం ఆ అకౌంట్ హెల్ప్ అవుతుంది. నా ఇంపార్టెంట్ పాయింట్స్, అదర్ డేటా పాయింట్స్ ఉన్నాయి, అందులో గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడాలి. వెన్స్డే యుఎస్ ప్రెసిడెంట్ యొక్క ట్రంప్, సేమ్ టైం ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహు ఇద్దరు కూడా
వైట్ హౌస్లో మీట్ అవ్వడం జరిగింది. వాళ్ళిద్దరు మీట్ అయినప్పుడు ఇరాన్ మీద ఎకనామిక్ పరంగా ప్రెజర్ పెట్టాలని అనుకుంటున్నారు. ఇరాన్ మీద ఎకనామిక్ పరంగా ప్రెజర్ పెట్టాలంటే డెఫినెట్గా ఇరాన్కి 80% ఆయిల్ అనేది చైనానే కొంటుంది. సో ఒకవేళ కానీ చైనాని కానీ మనం ఆయిల్ కొనుక్కున్న ఆపితే మాత్రం డెఫినెట్గా ఇరాన్ మీద ఎకనామిక్ ప్రెజర్ కనపడుతుందని కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు. ఎందుకంటే యుఎస్ వాళ్ళు ఒమాన్లోని సో ఇరాన్ తోటి డిస్కషన్స్ చేస్తున్నారు. ఆ డిస్కషన్స్ అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా వెళ్ళట్లే. సో ఒకవేళ కానీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా వెళ్ళాలంటే మాత్రం డెఫినెట్గా ఇరాన్ మీద శాంక్షన్స్ విధించాలి లేదా ఎకనామిక్ ప్రెజర్ని తీసుకురావాలి. ఎకనామిక్ ప్రెజర్ని తీసుకురావాలంటే ఇరాన్కి ఎవరైతే ఎక్కువగా ఆదాయం వచ్చే విధంగా చేస్తున్నారో వాళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. అంటే టారిఫ్స్ని విధించడమో లేకపోతే యూఎస్ ప్రొడక్ట్స్ నా కంట్రీస్కి సేల్ చేయకుండా ఆపడమో లేదా ఆ కంట్రీ ప్రొడక్ట్స్ని వేరే కంట్రీస్కి సేల్ చేయకుండా ఆపడమో అట్లా చేసినప్పుడు వాళ్ళు భయపడి ఓకే యూఎస్తో ఎందుకు సంబంధాలు తెంచుకోవడం అని చెప్పి ఇరాన్తో ఆయిల్ కొనడం తగ్గించేస్తారు. ఇప్పుడు ఎలా ఇండియా రష్యాతో తగ్గించి యూఎస్తో ట్రేడ్ డీల్ కోసం ముందుకు వచ్చిందో అట్లా చేస్తారనమాట. దానివల్ల ఇరాన్ మీద ఎకనామిక్ ప్రెజర్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో మోస్ట్లీ అదే కానీ జరిగితే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్లో మళ్ళీ మనం స్పైక్ చూసే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఎస్టర్డే నేను ఒక ట్విట్టర్ ఛానల్లో కూడా చూశాను. చైనా వాళ్ళు యుఎస్ ట్రెజరీ హోల్డింగ్స్ని $638 బిలియన్ వరకు అయితే మాత్రం వాళ్ళు డంప్ చేశారు, అంటే సెల్ చేశారు. అది 2018 లోయెస్ట్ నెంబర్ అని కూడా చెప్తున్నారు. అంతేకాదు ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ చైనా వాళ్ళు లాస్ట్ 15 మంత్స్లోని $370 బిలియన్ వరకు గోల్డ్లో పంప్ చేశారని కూడా చెప్తున్నారు. ఒక పక్క యుఎస్ యొక్క ట్రెజరీస్ అంటే యుఎస్ యొక్క అసెట్స్ మీద వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని తగ్గించి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ని పెంచుకుంటున్నారు. ఈ 2 అప్డేట్స్ బట్టి మేబీ గోల్డ్ అండ్ సిల్వర్కి పాజిటివ్ సైడ్ బూస్టప్ చేసే న్యూస్ అప్డేట్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే చాలా కంపెనీస్ ఎర్నింగ్స్ వచ్చినాయి. అవన్నీ డిస్కస్ చేస్తే మనకి వీడియో లెంత్ పెరుగుతుంది. కొన్ని ఇంపార్టెంట్ కంపెనీస్ అనిపించినవి ఏవైతే ఉన్నాయో అవి చెప్తాను. పటేల్ ఇంజనీరింగ్ వన్ ఆఫ్ ద స్మాల్ క్యాప్ కంపెనీ నెట్ ప్రాఫిట్స్ అయితే మాత్రం డిక్లైన్ వచ్చినాయి, కానీ రెవెన్యూ అయితే మాత్రం ఫ్లాట్లో వచ్చింది. సో పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ మేబీ ఇది మిక్స్డ్లో వచ్చింది కాబట్టి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం చూడాలి. శ్రీరామ్ ప్రాపర్టీ నెంబర్స్లో రెవెన్యూ 47% పెరిగితే ఎబిటా లాస్ పోస్ట్ చేసింది. లాస్ట్ టైం 13 crore ప్రాఫిట్ ఉంటే ఈసారి 7 crore లాస్ పోస్ట్ చేసింది. ఇది మేబీ శ్రీరామ్ ప్రాపర్టీస్ని లోవర్ సైడ్ తీసుకొచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. ఆన్ ద అదర్ సైడ్ ఎన్బిసిసి గవర్నమెంట్ కంపెనీ, ఈ కంపెనీకి అయితే మాత్రం నెట్ ప్రాఫిట్ 39% పెరిగింది. ఎబిటా మార్జిన్స్ డిక్లైన్ అయినాయి, కానీ రెవెన్యూ నెట్ ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అయినాయి. మేబీ ఎన్బిసిసి కొంచెం పాజిటివ్గా బూస్టప్ చేయొచ్చు. ఐనాక్స్ గ్రీన్ నెంబర్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ 7 times పెరిగింది నెట్ ప్రాఫిట్. లాస్ట్ టైం 4 crore అయితే ఇది 24 crore, ఆల్మోస్ట్ 6 times పెరిగింది. ఇది ఐనాక్స్ గ్రీన్కి పాజిటివ్గా పోస్ట్ చేసే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళది రెవెన్యూ 55% డ్రాప్ అయితే లాస్ మళ్ళీ ఈ కంపెనీ వాళ్ళు పోస్ట్ చేశారు, కానీ లాస్ట్ టైం 564 crore లాస్ అయితే ఈసారి 487 crore లాస్ అయితే మాత్రం తగ్గింది. కానీ ఇందులో ఎక్కడైనా అదర్ ఇన్కమ్ వల్ల కానీ ట్యాక్స్ పర్సంటేజ్ వల్ల కానీ అయితే మాత్రం మేబీ ఇది నెగిటివ్గా కనిపించే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. నెక్స్ట్ వన్, ఎక్యూమ్ డ్రగ్స్ యొక్క నెంబర్స్ అయితే మాత్రం న్యూట్రల్గా రావడం అయితే జరిగింది మిక్సిడ్లో. ఐఆర్బీ ఇన్ఫ్రా 96% నెట్ ప్రాఫిట్ డిక్లైన్ కనపడుతుంది కదా, ఇది చూసి మీరు వర్రీ అవ్వద్దు. లాస్ట్ టైం వీళ్ళకి 6,000 crores ప్రాఫిట్ రావడానికి అందులో వన్ టైం గెయిన్ 5,800 వచ్చింది. అంటే ఏదైనా అసెట్స్ సెల్ చేసినా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ని బ్యాక్ తీసుకున్నా కానీ 5తో ఆ అమౌంట్ యాడ్ అయిపోతుంది, అది అదర్ ఇన్కమ్లో కనపడుతుంది. అందువల్ల మీకు ఇక్కడ 5,800 మీకు ఇక్కడ చూపెడుతుంది. ఆ 5,800 తీసేస్తే కేవలం 226 crores మాత్రమే. సో లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు న్యూట్రల్గా వచ్చినట్టే తప్ప నెగిటివ్ అయితే మాత్రం కాదు. సో మోస్ట్ ఐఆర్బీ ఇన్ఫ్రా ప్రకారంగా అంత బిగ్ నెగిటివ్ అని మాత్రం అనుకోవద్దు. మరి చూడాలి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. టొరెంట్ ఫార్మా నెంబర్స్లో నెట్ ప్రాఫిట్ 26% పెరిగింది. క్రిజిల్ యొక్క నెంబర్స్ అయితే మాత్రం సింగిల్ డిజిట్లో గ్రో అయినట్టు అయితే మాత్రం కనపడుతుంది. ఇండిగో పెయింట్స్ నెంబర్స్ కూడా సింగిల్ డిజిట్లోనే గ్రో అయినాయి. కేఫిన్టెక్ నెంబర్స్ అయితే మాత్రం నెట్ ప్రాఫిట్ 1.5% డిక్లైన్ అయింది. రెవెన్యూ 19% పెరిగింది. రీసెంట్గా క్యామ్స్ రిజల్ట్స్ కూడా అంత పాజిటివ్గా రాలేదు. కేఫిన్టెక్ కూడా నార్మల్గానే వచ్చినాయి. మరి చూడాలి ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది. ఆజాద్ ఇంజనీరింగ్ నెంబర్స్ నేను ఇది లిస్ట్ అయినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, చాలా వరకు ప్రాఫిట్స్ ఇంప్రూవ్ అవుతూనే వెళ్తుంది తప్ప ఎక్కడ డిక్లైన్ రాలేదు. ఇదైతే మాత్రం ఆజాద్ ఇంజనీరింగ్ కంపెనీకి పాజిటివ్గా తీసుకోవచ్చు, కానీ కంపెనీ ఇప్పటికే మల్టీ బ్యాగర్ రిటర్న్ ఇచ్చింది. మరి చూడాలి ఈరోజు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. ఇవి మేజర్గా ఉన్న అప్డేట్స్ అయితే. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అప్డేట్స్ అయితే మాత్రం తక్కువ ఉన్నాయి. ఏమైనా ఉంటే మాత్రం డెఫినెట్గా నేను మీకు చెప్తాను. ఇంకోటి ఐఎక్స్ వాళ్ళు ప్రజెంట్ ఉన్న మార్కెట్ కప్లింగ్ న్యూస్ ఏదైతే ఉందో దాని మీద వాళ్ళు ఫైట్ చేయమని చెప్పారు. ఫర్దర్గా ఇంకా మార్కెట్ కప్లింగ్లో నెక్స్ట్ ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ రాకుండా ఉండడం కోసం మేము ఫైట్ చేస్తామని అప్డేట్ అయితే ఇచ్చారు. మేబీ ఇది ఐఎక్స్ స్టాక్ని కొంచెం బూస్టప్ చేసే ఛాన్స్ ఉంది న్యూస్ అప్డేట్. మిగతావన్నీ కూడా జస్ట్ నార్మల్ న్యూస్ అప్డేట్సే. ఏమైనా ఉంటే మాత్రం ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్లో అంటే
ఎలా అయితే పోస్ట్ మార్కెట్లో కవర్ చేస్తానో అందులో కవర్ చేస్తాను నేను మీకు. హోప్ క్లియర్ కట్గా నేను చేసిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, కవర్ చేసిన న్యూస్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. See you all today evening at 5 p.m. in post market analysis. All the best everyone. Bye bye.